భక్తి అన్న మరుక్షణం ఏ ప్రాణిని హింస పెట్టము. అది ఫస్ట్ భక్తుడికి ఉండాల్సినది, అహింస. కృష్ణుడు ఎన్నిసార్లు భగవద్గీతలో ఈ విషయం చెప్పారు, అహింస అహింస అహింస. తెలిసి తెలిసి ఎవ్వరికి ఇబ్బంది పెట్టకూడదు, ఇది ముఖ్యమైన విషయం. ఫస్ట్. సెకండ్ది, రాముడు మాంసాహారాన్ని తిన్నాడు. మీకు ఒక విషయం చెప్తాను. రాముడు అయోధ్య నగరంలో, అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. ఏమంటారో తెలుసా అండి? నేను ఈ అరణ్యవాసంలో ఉన్నంత సమయం సాధువుగా నార బట్టలు వేసుకొని కంద మూలాలు మాత్రమే స్వీకరిస్తాను అని అయోధ్య నగరంలో ఉన్నప్పుడే ప్రతిజ్ఞ చేసి రాముడు వెళ్ళాడు. కాబట్టి చాలా మంది అరణ్యవాసంలో ఇక్కడ తిన్నాడు అక్కడ తిన్నాడు అని అట్లా ఏం ప్రమాణం లేదండి. సంస్కృతము శాస్త్రము చదవటం వల్ల అర్థం కాదండి. శాస్త్రము గురుముఖత విన్నప్పుడు అర్థమవుతుంది. కాబట్టి చాలా మంది ఇలా మాట్లాడే వాళ్ళందరూ ఏదో వాళ్ళంతటా వాళ్ళు ప్రయత్నం చేసి ఇక్కడ అది ఉంది అక్కడ ఇది ఉంది అని చెప్పేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మనం ఆచార్య పరంపరాముఖతగా మనం తెలుసుకుంటాం, అందుకే కదా స్కూల్ ఎందుకు, కాలేజ్ ఎందుకు, ఇంత చదువుకోవటాలు ఎందుకు, టీచర్ దగ్గరికి వెళ్ళి యూనిఫామ్ వేసుకొని కూర్చొని టీచర్ చెప్పినట్టు విని చేతుల పైన కర్రతోటి దెబ్బలు తిని ఆ గుంజీలు తీసి బెడ్ పైన నించొని నీల్ డౌన్ చేసి ఎందుకు ఇన్ని కష్టాలు, ఇంత ఇంత పెద్ద పెద్ద బ్యాగులు మోసి ఇంట్లోనే బ్రహ్మాండంగా కూర్చొని చదువుకోవచ్చు కదా. లేదు, ఒక డిసిప్లిన్ కావాలి, టీచర్ చెప్పింది వినాలి. ఆ శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నీకు చదువు అబ్బుతుంది. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే ప్రామాణికమైన ఆచార్య పరంపర ద్వారా కృష్ణుడేంటి రాముడేంటి వాళ్ళ తత్వములేంటి తెలుసుకుంటామో అప్పుడే మనం జీవితంలో బాగుపడాలి. రాముడు ఎప్పుడూ మాంసాహాన్ని తినలేదు.